హైదరాబాద్ నుంచి తీర్థయాత్రల కోసం భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు జూలై 19 నుంచి 26 వరకు ప్రత్యేక ప్యాకేజీని ప్రారంభిస్తోంది. ఈ విషయాన్ని ఖమ్మంలో జరిగిన మీడియా సమావేశంలో ఐఆర్సీటీసీ టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పివి వెంకటేష్ తెలిపారు. ఈ యాత్రలో తిరువణ్ణామలై, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, త్రివేంద్రం, తిరుచి, తంజావూరు దర్శనం ఉంటుంది. ఒక్కో వ్యక్తి టికెట్ ధర 14,100 రూపాయలు. ఈ రైలు సికింద్రాబాద్, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మదిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తుంది. యాత్రలో ఉదయం అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం, నీటి సీసా, టూర్ ఎస్కార్ట్ సేవలు, రైల్వే స్టేషన్ నుంచి దేవాలయాలకు ఉచిత రవాణా, ప్రయాణ బీమా అందిస్తారు. రైలులో సీసీ కెమెరాలు, ఒక్కో కోచ్కు ఒక సెక్యూరిటీ గార్డు ఉంటారు. టికెట్ బుకింగ్ కోసం అధికారిక వెబ్సైట్ సంప్రదించాలి. ఈ కార్యక్రమంలో ఐఆర్సీటీసీ టూరిజం మానిటర్లు ఎం శ్రీకాంత్, కె ప్రశాంత్ పాల్గొన్నారు. ప్రత్యేకమైన రైలు భారత్ రైల్వే భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ అని మొదలుపెట్టింది. ఈ నెల 19వ తారీఖు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి అరుణాచలం, మదురై, రామేశ్వరం, కన్యాకుమారి, త్రివేంద్రం, తిరుచి, తంజావూరు ప్రదేశాలకు తీసుకువెళ్ళి 26వ తారీఖు ఈ యాత్ర ముగిస్తుంది. ఈ యాత్రకి 3 ప్యాకేజీలు ఉంది. ఎకానమీ స్లీపర్ క్లాస్లో 14,100, స్టాండర్డ్ థర్డ్ ఏసీలో 22,300, కంఫర్ట్ 29,600 సెకండ్ ఏసీకి ఉంటుంది. భోజనం 3 పూటల భోజనం సౌకర్యము, తర్వాత బస్సులు, హోటల్ అన్నీ కూడా ఐఆర్సీటీసీయే చూసుకుంటుంది. ఈ ట్రైను ఖమ్మంలో 5:55కి 19వ తారీఖు ఆగుతుంది. మదురైలో 6:55